చిన్నోడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, చదువుకున్నోడు చెప్పినా, చదువు లేనోడు చెప్పినా మన దగ్గర లోపాన్ని లోపంగా ఎత్తి చూపించినప్పుడు ఆడ మనిషి చెప్పిందని ఆ హానికి పోవడం ఏముంది? నువ్వంటే గౌరవించే భర్త నీకు చెప్పాడని ఆ హానికి పోయేది ఏముంది? పిల్లాడు చెప్పాడని తల్లిదండ్రిగా మేమున్న వాడు చెప్తే మేము వినేది ఆ హానికి పోయేది ఏముంది? చదువు లేని వాళ్ళు చెప్తే నేను వినేది ఏందని ఆ హానికి పోయేది ఏముంది? అహం తగదు. మన లోపం నిజంగా లోపమే అయితే అది చెప్పిన వాడు చిన్నోడైనా, పెద్దోడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, చదువుకున్నోడైనా, చదువు లేనోడైనా మన లోపాన్ని లోపంగా ఎత్తి చూపించినప్పుడు ఒక్కటి గుర్తించాలి, వారు మనల్ని ప్రేమిస్తున్నారని. అన్యాయపు విమర్శలు చేస్తారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిరుత్సాహపరచాలని కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, అవి పట్టించుకోవాల్సి. కొంతమంది యథార్థంగా ఉంటారు, వాళ్ళు జెన్యూన్ గా మాట్లాడతారు, ఉన్న లోపాన్ని ఎత్తి చెప్తారు. ఈ ఒక్కటి కొంచెం బ్యాలెన్స్ అవ్వాలి, దిద్దుకుంటే మంచిది. దానికి వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు, మన మీద పెద్ద కిరీటం కింద పడ్డట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. భక్తుల లక్షణం అండి ఇది, దిద్దుకునే మనసు భక్తుల లక్షణం అయితే, దిద్దుబాటును తిరస్కరించే మనసు భక్తిహీనులది.